రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. 8 జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. కోల్డ్ వేవ్స్, కనిష్ట ఉష్ణోగ్రతలతో అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 3 రోజులు చలి తీవ్రత కొనసాగే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలో రాత్రి సమయంలో టెంపరేచర్లు మునుపెన్నడూ లేనంతగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ రికార్డవుతున్నాయి. దట్టమైన పొగమంచుతో ఉత్తర, పశ్చిమ తెలంగాణలో టెంపరేచర్లు 6 నుంచి 7 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించింది. 12,727 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేశారు అధికారులు. ఈ నెల 22వ తేదీన కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించనున్నారు. 3వ విడతలో లాస్ట్ ఫేజ్ లో 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 12,652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. థర్డ్ ఫేజ్ లో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో 394 పంచాయతీలో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మొత్తం వార్డులలో 7,908 వార్డుల అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికలను జిల్లా కలెక్టర్లు సక్సెస్ గా నిర్వహించారన్నారు సిఎస్ రామకృష్ణారావు. ఎన్నికలు జరిగిన తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి రివ్యూ చేశారు. టెక్నాలజీ పెరగడంతో 10,000 పోలింగ్ స్టేషన్లో ఒకేసారి మానిటరింగ్ చేయగలిగినట్లు చెప్పారు సిఎస్. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ నెల 22న కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు సిఎస్. తుది విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మెజారిటీ గ్రామాల్లో సర్పంచులుగా కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ పోరులో బీజేపీ ఆశించిన మేర ప్రభావం చూపలేదు. చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కొన్ని గ్రామాల్లో హోరాహోరీగా పోటీ నడిచింది. దీంతో రీకౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో సర్పంచ్ ఫలితం ప్రకటన తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పైడిపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు విజయంతో రీకౌంటింగ్ చేపట్టాలని భాజపా మద్దతుదారు ఆందోళనకు దిగారు. ఓట్ల లెక్కింపులు అవకతవకలు జరిగాయని ఓడిన అభ్యర్థి ఆరోపించారు. కౌంటింగ్ సెంటర్ దగ్గరకు నిరసన చేపట్టడంతో ఇరు వర్గాల వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకిచ్చిన బాధ్యతను విశ్వాసంతో స్వీకరించి పారదర్శక పాలనతో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్య, వైద్య, మహిళా సాధికారత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి సీతక్క. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని హర్షం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పల్లెలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని చెప్పారు. గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 3వ విడత పంచాయతీ ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టలాంటివన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో 2 సంవత్సరాలుగా సాగుతున్న ప్రజాపాలన, అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు మహేష్ కుమార్ గౌడ్. అదాని కోసమే శాంతి బిల్లును మోదీ సర్కార్ తీసుకొస్తుందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఒక్క న్యూక్లియర్ ఘటన జరిగినా తరతరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. పార్లమెంటులో ఢిల్లీ ఉగ్రదాడి, కాలుష్యం, నిరుద్యోగం, రూపాయి పతనంపై కేంద్రం చర్చకు సిద్ధంగా లేదని విమర్శించారు ఎంపీ వంశీకృష్ణ. పార్టీ ఫిరాయింపుల కేసులో సంచలన తీర్పు చెప్పారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో చెప్పారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టేశారు స్పీకర్. ఉప ఎన్నికలకు భయపడే స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయట్లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు.
అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు ప్రకటించినా వారిని కాపాడడం రాహుల్ గాంధీ 2 నాలుకల ధోరణికి నిదర్శనమని చెప్పారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన నాయకుడికే కాంగ్రెస్ గౌరవం ఇవ్వలేదన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా చెప్పారు రామచంద్రారావు. స్పీకర్ స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వ్యక్తి అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. ఇథియోపియాతో భారత్ ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చనున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. ఇథియోపియా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. విభిన్న రంగాల్లో $5 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే ఇథియోపియాలో 75,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు. గ్లోబల్ సౌత్ కంట్రీలు ఎవరికి వ్యతిరేకం కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంటు వింటర్ సెషన్లో ఉభయ సభల్లో అధికార విపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నిన్న పలు కీలక బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. న్యూక్లియర్ ఎనర్జీ బిల్లుపై చర్చతో లోక్సభ దద్దరిల్లింది. కేంద్రం తెచ్చిన న్యూక్లియర్ ఎనర్జీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష ఎంపీలు. అణుప్లాంట్ల భద్రత, నాణ్యత సహా పలు అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. అణురంగంలో విదేశీ భాగస్వామ్యంతో దేశానికి నష్టమన్నారు కాంగ్రెస్ ఎంపీలు.